ఇవాళైతే తేజు మామది పెళ్లి చూపులనమాట. పెళ్లి వాళ్ళొచ్చేసే టైం అయిపోయింది. తొందరగా రెడీ అవ్వు అని చెప్తే బాబాయ్ అయితే బట్టలు ఐరన్ చేసుకొని కూర్చున్నాడు. ఈ బావ బామ్మర్ది బాండింగ్ ఏందో నాకైతే అర్థమే కాదు. పెళ్లి చూపులు తేజు మామవే అయినా సింపుల్ గా అయితే రెడీ అయిపోయాడు. బావ చూస్తే తనదే పెళ్లి అన్నట్లు కొత్త పెళ్లి కొడుకు లాగా అయితే రెడీ అయ్యాడు. వచ్చిన వెంటనే వాళ్ళకైతే ఫార్మాలిటీ కోసం ఫస్ట్ అయితే వాటర్ ఇచ్చేసాము. దాని తర్వాత అయితే జ్యూసెస్ అన్ని ఇలా రెడీ చేస్తున్నాము. దాంతో పాటు మధ్యలో స్వీట్ మిక్చర్ కూడా ఇచ్చాంలేండి. అదైతే మిస్ అయిపోయింది క్లిప్. తేజు మామ చూడండి ఎలా ఉన్నాడో. తనకే పెళ్లి చూపులు అంటే నమ్మేలాగా ఉన్నాడా? ఇది జస్ట్ ఫార్మాలిటీకి లేండి. వాళ్ళు జస్ట్ వచ్చి చూసుకొని వెళ్లారు అంతే. ఇంట్లో అయితే హడావిడి చాలా ఉంది. పెళ్లి చూపులు తనవే అయినా తనైతే హాయిగా కూర్చున్నాడు. నేనేమో టెన్షన్ గా తిరుగుతున్నాను అన్ని పట్టుకొని. ఇల్లు అయితే చాలా కలకలలాడుతుంది వాళ్ళైతే. ఇంట్లో నేనైతే బాలింత కాబట్టి ఇంట్లో నా పనులు చూసుకోవడమే అమ్మకు సరిపోవట్లేదు. ఇంక ఇల్లు సర్దడం ఎక్కడ సరిపోతుంది. అందుకే వాళ్ళు రేపు వస్తున్నారు అన్నప్పుడే నైటే కొంచెం ప్రిపేర్ అవుదాం అనుకున్నాం. కానీ పొద్దున్న అయితే స్టార్ట్ చేసుకున్నారు సర్దడానికి. సడన్ గా హాల్లో ఉండే బెడ్స్ అన్ని తీసేసి బెడ్రూమ్ లకి అయితే షిఫ్ట్ చేసేసారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి అయితే హాల్ అయితే ఇలా సర్దేశామన్నమాట. వచ్చిన వాళ్ళైతే కొత్త పాత లేకుండా అంత కలివిడిగా మాట్లాడుతుంటే ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే.